బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, అలాగే ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే కుండలిని శక్తి. మనలోని చక్రాలు ఉంటాయి కదా, అందరికీ తెలుసు మన లోపల చక్రాలు ఉంటాయి. కుండలిని శక్తి యాక్టివేట్ అయినప్పుడు మనకు మోక్షం వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. మరి ఆ కుండలిని శక్తి మన లోపల ఎట్లా యాక్టివేట్ అవుతుంది, ఒక్కొక్క చక్రానికి ఉన్న గుణాలను గురించి, మరి ఆ చక్రాలలో ఉన్న గుణాలను దాటి మనం ఒక దివ్యత్వంలోనికి ప్రయాణం చేసి ఒక శక్తివంతమైన చైతన్యవంతమైన పరమాత్మ స్థాయికి వెళ్ళడానికి మరి మనం ఏం చేయాలి, మరి ధ్యాన సాధన నుంచి వాటిలో నుంచి మనం ఎలా బయటపడతాము అనే టాపిక్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. అయితే మనకు చక్రాలు అనేది అందరికీ తెలుసు. మన బాడీ లోపల 7 చక్రాస్ ఉంటాయి. ఒక్కొక్క చక్రంలో ఉన్నప్పుడు ఒక్కొక్క విధంగా ఉంటాము మనం అనేది మనకందరికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్నమాట. అయితే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క గుణము, ఒక్కొక్క స్వభావము, ఒక్కొక్క శక్తి ఉంటదన్నమాట. మరి వాటి గుణాలలో నుంచి బయట పడితేనే మనము మోక్ష స్థాయికి వెళ్తాము, అంతే కదా. అరిషడ్ వర్గాలను దాటినప్పుడే మనము స్థిత ప్రజ్ఞతో ఉండి ఒక దివ్యత్వంతో ఉండి మోక్ష మార్గం వైపుకు వెళ్తాము అనేది మనందరికీ కూడా తెలుసు. మరి ఈ చక్రాలలోని ఉన్న స్వభావంలో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే ధ్యాన సాధన ద్వారానే అది సాధ్యమవుతుంది. అంటే విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రసరించినప్పుడు నాడీ మండలంలో ఉన్న కొన్ని వేలాను కోట్ల నా కణాలన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి. అంటే ఆ విశ్వమయ ప్రాణశక్తి నుంచి ఆ కణాలన్నీ కూడా ఉత్తేజితమయ్యి ఆ నాడీ మండలంలో అంతా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, అంటే బ్లడ్ లోపల అదంతా సర్క్యూట్ కావడం వల్ల మన లోపల ఒక శక్తి అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ శక్తి ద్వారా మనం ఎంత ధ్యాన సాధన చేస్తే ఆ ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు, అంటే మనం ఎన్ని క్లాసులు వింటున్నాం, ఇంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం, రోజు ఒక 2 గంటలు ధ్యానం చేసాం అనుకోండి, మన బాడీకి సరిపడా శక్తి, యూనివర్సల్ శక్తి ప్రతి కణంలోని మన బాడీలో ఉంటుందన్నమాట. ఇంకా సజ్జన సాంగత్యం ద్వారా రోజు జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని, అంటే ఇక్కడ శక్తి అనేది మన బాడీకి అవసరం, తెలుసుకున్న జ్ఞానం అనేది మనలోని ఉన్న గుణాలను, అంతర్గుణాలను, బాహ్య గుణాలను అన్నింటినీ మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ ధ్యాన సాధన ద్వారా మన నాడీ మండల వ్యవస్థ అంతా కూడా శుద్ధి జరిగి ఒక శక్తివంతంగా తయారవుతుంది. శక్తివంతంగా తయారైన ఈ శరీరంలోకి మనం జ్ఞానాన్ని అందుకొని ఆ జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన చక్రాలలో ఉన్న గుణాలు వాటిలో అన్నింటిలో నుంచి మనము బయటపడవచ్చు మాస్టర్స్. మరి వాటిలో నుంచి మనం ఎట్లా బయటపడాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. అసలు ఒక్కొక్క చక్రంలో మనిషి 500 సంవత్సరాలు ఇరుక్కుంటాడంట. అంటే ధ్యానం చేయకుండా అయితే ఒక్కొక్క చక్రం, ఇప్పుడు మూలాధార చక్రం ఉంది, ఆ మూలాధార చక్రంలో నుంచి బయటపడడానికి మనిషి 500 జన్మలను తీసుకుంటాడనమాట. అంటే 500 జన్మలంటే పుట్టడం, కాలచక్రంలో పడడం, అన్ని అనుభవాలను పొందడం, ఏదో ఒకటి మార్చుకోవడం, మళ్ళీ జన్మ తీసుకోవడం, అట్లా 500 సంవత్సరాలు ఒక్కొక్క జన్మలో మనం తీసుకుంటామంట. కానీ ధ్యాన సాధన ద్వారా ఆ జన్మల సంఖ్య అనేది తగ్గుతుంది. అంటే తొందరగా మనము మోక్ష మార్గం వైపు వెళ్తాం అనమాట. అందుకే మన చక్రాల స్థితి ధ్యానం చేస్తే సహజంగానే మన చక్రస్థితి అంతా కూడా మారిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ధ్యానంలోకి రాకన్నా ముందు మనం ఎవరైనా ఏదైనా మంచి చెప్తే యాక్సెప్ట్ చేసే వాళ్ళమా? మనలోని అహంకారం వల్ల వాళ్ళేంది మనకు చెప్పేది, మనకు తెలుసులే అన్నట్టుగా ఉండేవాళ్ళం. మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు మన బాడీలోని శక్తివంతమైన కణాలు ఉత్తేజితం అవుతాయి. అంటే పరమాత్మని యొక్క దివ్యత్వపు వైపు కణాలు ఉత్తేజితం అవుతాయి అన్నమాట.
అప్పుడు ఉత్తేజితం అవ్వడం వల్ల, ఒక శక్తివంతంగా ఉండడం వల్ల, సజ్జన సాంగత్యం వినడం వల్ల ఓకే. మనలోని అరిషడ్ వర్గాలన్నీ దాటాలి, అహంకారాన్ని దాటాలి, ప్రతి ఒక్కరు చెప్పేది వినాలి, అందుట్లో మనకు నచ్చింది ఆచరించాలి అని అనుకుంటున్నామా లేదా? సో, ఆ విధంగా మనము ఆంతరంగికంగా శక్తిని పొంది, బాహ్యంగా జ్ఞానాన్ని పొంది, దాన్ని ఆచరించడం వల్ల ఈ గుణాలలో నుంచి తొందరగా బయటపడతాం. అదే నువ్వు ధ్యాన సాధన చేయలేదనుకోండి, వీటి గురించి జ్ఞానం ఏది తెలియలేదనుకోండి, 100 మనం 500 జన్మలనెత్తి ఆ చక్రాన్ని దాటుతున్నాం. అదే ఈ ధ్యానం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా మనము 500 జన్మలెత్తేది ఒక 50 జన్మలలో కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తున్నాం. అంటే తొందరగా అయితే మనం ముందుకెళ్తున్నామా లేదా? ఆ విధంగా ఈ చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలి. అందుకే ధ్యాన సాధన ద్వారా కుండలిని శక్తి అనేది ఉత్తేజితమవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మనిషి మెదడు నుంచి బయలుదేరే వెన్నుముక్క గుండా ప్రయాణిస్తూ శరీరం అంతటా విద్యుత్ రసాయనిక స్పందనలను కలుగజేస్తుంది. నాడీ మండల వ్యవస్థ, కేంద్ర నాడీ మండల వ్యవస్థ, పరదీయ నాడీ మండల వ్యవస్థ మరియు స్వయం చోదిత నాడీ మండల వ్యవస్థలుగా పనిచేస్తుంది. ఇక్కడ మన నాడీ మండల వ్యవస్థ అంటే మనకు తెలుసు. అంటే మెదడు నుంచి కొన్ని వేల నాడులు 72,000 నాడులన్నీ కూడా మన బాడీ అంతా కూడా అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట. దానిని 3 రకాలుగా విభజించాడు. ఏంటి? కేంద్ర నాడీ మండల వ్యవస్థ, పరదీయ నాడీ మండల వ్యవస్థ, స్వయం చోదిత నాడీ మండల వ్యవస్థగా విభజించారు. ఇది మనం సైన్స్ లో కూడా చిన్నగున్నప్పటి నుంచి చదువుకున్న వాస్తవమే. అయితే అందుకోసం నాడీ మండలంలో ఉన్న అనేక నాడులు కార్యనిర్వహణ సాఫల్యం కోసం వెన్నుముక్కపై వివిధ నాడీ కుండలుగా అమరి ఉన్నాయి. అంటే మన శరీరంలోని 72,000 నాడులు మన వెన్నుముక్కకు అటాచ్ అయ్యి కొన్ని కుండలీలుగా అమరి ఉన్నాయన్నమాట. వెన్నుముక్క మీద అవి కుండలీలుగా అమరి ఉన్నాయన్నమాట. వాటిని మనం చక్రాలు అంటాం. వాటిని మనం ఏమంటామంటే చక్రాలు అంటాం. ఈ కుండల ద్వారా కోటాను కోట్ల నాడీ కణాలు శరీరం అంతా విస్తరిస్తూ వివిధ శరీర ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటాయి. మన బాడీలోని నాడులన్నీ కూడా వెన్నుముక్కపై అమరి ఉంటాయంట. అంటే కొన్ని నాడులు ఒక దగ్గర, కొన్ని నాడులు ఒక దగ్గర, ఇంకా కొన్ని నాడులు ఒక దగ్గర, అట్లా ఒక్కొక్క కుండలుగా అవి వెన్నుముక్కపై వరుసగా ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే చక్రాలు అంటాం అన్నమాట. ఈ నాడులలోని బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, మరి దానిలో కణాలు ఉంటాయి కదా, తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఆ కణాలన్నీ కూడా ఏమవుతాయి ధ్యానం ద్వారా అంటే ఉత్తేజింపబడతాయంట. వాటి పని వాటి అంటే మనం మార్చుకునే గుణం చూడండి. ఒక్కొక్క కణంలో నుంచి మారుతూ ఉన్నాము అనేది గ్రహించాలి ఇక్కడ. అంటే మన బాడీని అంతరంగా అంటున్నారు. ఆ అంతరం ఏంటి అంటే మైన్యూట్ చిన్న ఒక కణంలో నుంచి కూడా మార్పు తేవడమే. అంత మార్పు మన లోపల నుంచి తెచ్చుకుంటున్నామంటే మరి అన్ని వందల జన్మలు తీసుకునేది చాలా తక్కువ జన్మలు తీసుకొని మనం నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతాం. మూలాధారంలో నుంచి స్వాధిష్టానంలోనికి ఒక 500 జన్మలు ఎత్తాల్సింది 200 జన్మలు ఎత్తుతాము. తొందరగా జ్ఞానాన్ని నేర్చుకుంటాము. నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతాం అనమాట. సో అట్లా మనం తొందరగా మోక్ష మార్గం వైపుకు ప్రయాణిస్తాం. చూడండి ఇక్కడ మనము కణాలలోనే అంటే మన యొక్క పూర్వజన్మపు పాప కర్మలన్నీ కూడా డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటాయి. ఆ డిఎన్ఏలో నిక్షిప్తమైనవన్నీ కూడా మన కణాలలోనే ఉంటాయి. అంటే ఒక మనిషి మానవ దేహము ఏ విధంగా ఏర్పడుతుంది అంటే పూర్వజన్మల పాప కర్మల వల్లనే ఎవరెవరికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా బాడీ అంతా కూడా ఆ సిస్టమ్ అంతా కూడా ప్రిపేర్ అయ్యి ఉంటుంది. కొంతమందికి ఈ ఏజ్ వచ్చింది, ఈ వయసు వచ్చింది, ఈ వయసులో వచ్చినప్పుడు వీడు క్యాన్సర్ కర్మ అనుభవించాలి, క్యాన్సర్ గురించి అనుభవాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ టైంకి ఆ కర్మ ఎంటర్ అవుతుంది. అదంతా కూడా మన డిఎన్ఏలో రికార్డ్ చేసి పెట్టేస్తాడనమాట. చూడండి ఒక మానవ దేహంలోనే తయారవుతుంది అంటే పాప కర్మలు మనం ఏమేం చేసుకున్నామో ఆ పాప కర్మలు అన్నీ కూడా రికార్డ్ అయ్యే ఉంటాయి. సో కాబట్టి మనము
వాటిలో నుంచి బయటపడడానికి సజ్జన సాంగత్యము, ధ్యానము ద్వారా తొందరగా బయటపడతామనమాట. సహజ సాధన ద్వారా, యోగా ద్వారా, ధ్యానం ద్వారా ఈ కుండలిలోని నాడీ కూడళ్లను అంటే చక్రాలను ఉత్తేజితం కావడం వల్ల ఆయా కూడల్లోని నాడీ కణాల మధ్య విద్యుత్ రసాయనిక చర్యలు జరుగుతాయి. ఆ స్థితిలో మనలోని జీవన వ్యాపారాలన్నీ కూడా సమతుల్యంలోనికి వచ్చి నాడీ కూడళ్లుగా చెప్పుకోబోతున్న వివిధ చక్రాలలోని నిద్రాణంగా ఉన్న దైవ లక్షణాలన్నీ వెలికి తీస్తాయి. దానివల్ల మనలోని భౌతికపరమైన, బుద్ధిపరమైన మరియు భావనామయపరమైన స్వస్థతను కలిగి మనం మనస్సు నిశ్చలంగా మారుతుంది. చూడండి, ధ్యాన సాధన వల్ల, యోగా సాధనల వల్ల మనలోని కణాలన్నీ కూడా ఉత్తేజింపబడి మనలోని ఉన్న కణాలు అంటే మన దేహంలోనే పరమాత్మ ఉన్నాడు. ఎక్కడో లేడు. అంటే మనమే పరమాత్మ స్థాయిలోకి వెళ్ళాలి అంటే మనలోని కణాలు కూడా పరమాత్మపు దివ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఆ దివ్యత్వం వైపు అంటే నిద్రాణంగా ఉన్న కణాలన్నీ కూడా ఉత్తేజించబడి పరమాత్మ స్థాయికి వెళ్తాయన్నమాట. అప్పుడు మన బాడీ యాక్టివేట్ అవుతుంది. మనలోని ఉన్న గుణాలని మనంతకు మనం కంట్రోల్ చేసుకునే శక్తి మనకు వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అందుట్లో చక్రాలలోని మొదటి చక్రమైనది ఏంటి అంటే మూలాధార చక్రం. వెన్నుముక్క చిట్ట చివర నాడీ కూడల్లో ఉన్న మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది అంటే కిందికి మలమూత్ర విసర్జన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఈ మూలాధార చక్రం ఉంటుందన్నమాట. ఈ చక్రం యొక్క గుణాలను, స్వభావాలను తెలుసుకుందాం. అమాయకత్వం మరియు స్వచ్ఛతను కలిగిన పవిత్ర స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే మూలాధార చక్రంలో ఉన్న సాధకుడు ఏ రకమైన నిబంధనలు మరియు పక్షపాతాలు లేని చిన్న బాలునిగా సదా ఆనంద స్థితిలో ఉంటాడు. మూలాధార చక్రము యాక్టివేట్ అయ్యింది అంటే మూలాధార చక్రంలో మనం కరెక్ట్ గా ఉన్నాము, అక్కడ మన శక్తి కరెక్ట్ గా ఉంది, మనం ఆ స్థితిలో ఉన్నాము అంటే మన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చాలా అమాయకత్వంగా, ఒక చిన్న పిల్లవాడు ఎంత అమాయకత్వంగా ఉంటాడు, ఏమి తెలియని అంత ఆనంద స్థితిలో ఉంటాడు. ఆ విధంగా మనం ఉంటాం. అంటే మన లోపల ఎలాంటి ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు, కోపం ఉండదు, అసూయ ఉండదు, ఏది ఉండదు. వేటిపైన అవేర్నెస్ లేకుండా ఒక చిన్నపిల్లగాడు ఎలా అయితే చూపులు చూస్తుంటాడో ఆ విధంగా మనం కూడా నిష్కామంగా ఉంటాం అన్నమాట. స్వచ్ఛమైన అమాయకత్వంతోని, ఆత్మగౌరవంతో, సమతా స్థితితో పాటు జీవిత లక్ష్యం దిశగా వెళ్ళగలిగే మానసిక దారుఢ్యం ఉంటుంది. స్వచ్ఛమైన అమాయకత్వం అంటే నిరాడంబర మరియు సదా ఆనంద స్థితి. ఇక్కడ అమాయకత్వం అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండడము. అంటే ఎలాంటి స్థితిలోనైనా కూడా ఆనందపు స్థితిని కలిగి ఉండడం అన్నమాట. తల్లిదండ్రులు అశాస్త్రీయమైన పెంపకం మరియు సహజ నిబంధనల వల్ల ఈ చక్రం బాహ్యంగా మసకబారినట్లు అనిపిస్తుంది. ధ్యాన సాధన మొదలుపెట్టిన వెంటనే చైతన్యవంతంగా మారి మళ్ళీ తన పూర్వపు ఆనంద స్థితిని సంతరించుకుంటుంది. మరి ఈ చక్రము నెగిటివ్ గా మారడానికి కారణం ఏంటి అంటే మన బాహ్య ప్రపంచం కొన్ని నిబంధనలు పెట్టడము, మన తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడము. అంటే ఉంటారు కదా, అవేర్నెస్ ఉన్న పేరెంట్స్ ఇట్లా చేయొద్దు నాన్న, అట్లా చేయొద్దు నాన్న, అది తప్పు, ఇది తప్పు, మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలని మనకు ఎన్నో లక్షణాలు నేర్పిస్తూ ఉంటారు. కానీ కొంతమంది పేరెంట్స్ కి అవేర్నెస్ లేకుండా బై బర్త్ తోటే అంటే పెంచడంతోటే అహంకారాన్ని, కోపాన్ని, అంటే మరి ఇంట్లో మనం ఉన్న పరిస్థితులను బట్టి మనం చూసే పిల్లలు నేర్చుకుంటారు. అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు మూలాధార చక్రం అనేది శక్తిహీనతగా మారుతుందన్నమాట. ఆ హీనతగా మారినప్పుడు మన లోపలికి ఏమొస్తాయి అంటే అనేకమైన కోపము, ఈర్ష్య, ద్వేష, అసూయ, మోహము, అరిషడ్వర్గాలు అన్నీ లేస్తాయి. లేవడంతో మనిషి ఎలా తయారవుతారంటే ఒక పైశాచికత్వంతో తయారవుతాడు. అంటే ఒక మొండితనంతోటి తయారవుతాడనమాట. అదే ఈ ధ్యాన సాధన వల్ల ధ్యానం చేయడం స్టార్ట్ చేయడం వల్ల
లోపల ఆ కణాలన్నీ కూడా ఉత్తేజింపబడి ఒక ఆనందమయ స్థితికి మళ్ళీ మనిషి వస్తాడు. స్టెబిలిటీ స్టార్ట్ అవుతుందనమాట. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం. సృజనాత్మకతకు సృజ సృజనాత్మకతకు మరియు ఉన్నతమైన జ్ఞానానికి మారు రూపంగా నిలిచేది స్వాదిష్టాన చక్రం. కుండలిని జాగృతి ద్వారా చైతన్యవంతమైనప్పుడు మనం మన చుట్టూ ఉన్న ఆనందమయమైన ప్రకృతితో అనుసంధానం అవుతాము. ఇక్కడ ఈ చక్రంలో ఈ స్వాదిష్టాన చక్రంలోని గుణం ఏంటి అంటే ఎప్పుడు అంటే వేటి పట్ల అయినా ప్రేమతోటి ఒక అనుబంధంగా ఏర్పరచుకుంటుంది. అంటే సహజంగా ఇప్పుడు ప్రకృతిలోనికి వెళ్తాం. ప్రకృతిలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతిని చూసి, ఆ పచ్చదనాన్ని చూసి, ఆ సౌందర్యాన్ని చూసి మనకంటూ ఒక ఫీలింగ్, గుడ్ ఫీలింగ్, ఒక ఆనందపు స్థితి, ఆ విధంగా ప్రకృతితోటి అనుసంధానం అయిపోతాం. ఇప్పుడు చూడండి, మనకు కొన్ని ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని, ఆ సౌందర్యాన్ని చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లోపల నుంచి ఒక తెలియని ఆనందం కలుగుతుందనమాట. వాటితోటి మనము అనుసంధానం అయిపోతాం. అబ్బా! ఎంత బాగున్నాయి ఈ చెట్లు అని ఆ గాలిని, ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తాం. బాగా అనుభవిస్తాం అనమాట. అట్లాంటి స్థితి అనుభవాలని పొందే చక్రం ఏంటిది అంటే స్వాదిష్టాన చక్రం అనమాట. ఈ చక్రంలోని శక్తిహీనతలు ఏర్పడినప్పుడు జీవితం నిస్సారంగా తోచడమే కాకుండా చక్కెర వ్యాధి మరియు బ్లడ్ క్యాన్సర్స్ వంటి జబ్బులకు గురి కావాల్సి వస్తుంది. ఈ చక్రం ఎప్పుడైతే మసకబారుతుందో, ఎప్పుడైతే శక్తిహీనత పొందుతుందో అప్పుడు ఏమైతుంది అంటే షుగర్స్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో 90% ఆఫ్ ద పీపుల్ కి షుగర్, బీపీ ఇవన్నీ ఉంటున్నాయి. అంటే షుగర్ ఉంది అంటే మన స్వాదిష్టానంలో మార్చుకోవాల్సింది ఏదో ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్స్ ఒక 50% ఆఫ్ ద పీపుల్ కి ఇప్పుడు క్యాన్సర్స్ బారిన పడుతున్నారు. అంటే ఇక్కడ స్వాదిష్టాన చక్రంలో కరెక్ట్ గా లేనట్టుగా అన్నట్టుగా భావన చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆలోచించండి. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క విధంగా గుణాలు ఉంటాయి. వాటిని అన్నింటిని మార్చుకోవాలి. అక్కడ పడిపోతున్నాము అంటే మనం ఏ చక్రంలో వీక్ ఉన్నాము అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ స్వాదిష్టాన చక్రంలో శక్తిహీనత కలిగినప్పుడు ఏముంటుంది అంటే షుగర్స్ వస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి, రోగాల బారిన పడిపోతారనమాట. మరి వాటిని ఉత్తేజింప చేస్తామనుకోండి, అంటే ధ్యాన సాధన, యోగా ద్వారా, జ్ఞానం ద్వారా మనము ఆ గుణాలలో బయటపడినప్పుడు స్వాదిష్టాన చక్రం శక్తివంతంగా అయిపోతుంది. ఆ చక్రంలో మనం స్థిత ప్రజ్ఞతతో ఉన్నామంటే నెక్స్ట్ చక్రంలోకి నెక్స్ట్ చక్రంలోనికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మణిపూరక చక్రం. ఈ చక్రంలో కుండలిలోని 3వ చక్రం. ఈ చక్రం ఏంటి అంటే మన కుండలలోని 3వ చక్రం అన్నమాట. ఆయన ఈ చక్రంలో సంతృప్తి మరి దృఢత్వపు దివ్య లక్షణాలు నిండి ఉంటాయి. కుండలిని జాగరణ ద్వారా మణిపూరక చక్రం చైతన్యవంతంగా అయినప్పుడు మనలో ఆధ్యాత్మిక అధిరోహణం జరిగి అంతర్గత శక్తి మన వశం అవుతుంది. ఈ మణిపూరక చక్రంలో చూడండి, కుండలిని జాగృతమైనప్పుడు, కుండలిని ఎప్పుడు జాగృతం అవుతుంది? మనం ధ్యానం చేసినప్పుడు ఆ శ్వాసల ద్వారా మన లోపల ఒక శక్తి వస్తుంది. అప్పుడు మన కుండలి జాగృతం అవుతుంది. ఆ జాగృతం అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఆధ్యాత్మిక స్థితి ఏర్పడుతుంది. అంటే ఆధ్యాత్మిక స్థితి మనలోనికి ఎప్పుడు వస్తుంది అంటే మనం మణిపూరకంలో ఉన్నప్పుడు మనలోని ఒక ఆధ్యాత్మిక స్థితి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ స్థితిలో అంటే మనము మూలాధారం దాటి స్వాదిష్టానం దాటి మణిపూరంలోనికి వచ్చినప్పుడే మనం ఆధ్యాత్మికంలోకి ప్రయాణం స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనం మనలోని కూడా చాలా మంది ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, ఆధ్యాత్మికం వైపు ఉన్నాము. అంటే మనం అందరం కూడా మూలాధారంలోనికి వచ్చేసాం. ఇదైతే కన్ఫర్మ్. అంటే 3వ చక్రంలోని మనం ఉన్నాం అనమాట. కానీ ఇక్కడ 3వ చక్రంలోనే ఉన్నాము, మరి ఇవన్నీ రోగాలు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, కర్మలను అనుభవిస్తున్నాము అని అంటే అవన్నీ కూడా ఉంటాయి. అంటే అక్కడ మనం మార్చుకోలేని గుణాలు ఉంటాయి.
కానీ మన శరీరం యొక్క శక్తి ఎంతవరకు వచ్చింది అంటే మూలాధారం వరకు వచ్చింది. మనం మార్చుకొని గుణాలను వల్ల, మార్చుకొని లక్షణాలను వల్ల ఆ రోగాలను, అవన్నిటిని, ఆ కర్మలను అనుభవిస్తూ ఉన్నాము. అంటే ఏదో జన్మల కొంచెం మార్చుకొని ఉంటాము. ఇప్పుడు ధ్యాన సాధన వైపుకు వస్తున్నాము. అంటే ఇక్కడ కర్మలు, మన బాడీలోని కణాలలోని కర్మలను, అంటే ఆల్రెడీలో డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటాయి. వీటిని మార్చుకోవడానికి మనకి మనము కర్మను అనుభవించాల్సి వస్తుందన్నమాట. కానీ ఇక్కడ శక్తి అనేది ధ్యాన సాధన వల్ల మనం శాస్త్రం వరకు కూడా వెళ్ళవచ్చు. కానీ మన గుణాలు రేజ్ అయ్యాయి అనుకోండి, పై వరకు వెళ్ళిన వాళ్ళం కింది స్థాయిలోకి పడిపోతాం. ఇక్కడ మనం కూడా ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చాము అంటే మణిపూరకంలో ఉన్నట్టే. కానీ ఈ కర్మలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇంకా మనం మార్చుకోవాల్సిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి అన్నమాట. ఈ నిశ్చల దివ్య జ్ఞాన ప్రకాశ స్థితిలోని జీవితం పట్ల సరి అయిన నిర్ణయాధికారము మరియు నైతిక వర్తనము మన స్వంతం అవుతుంది. ఈ మణిపూరకంలో ఒక దివ్యత్వపు నిశ్చల స్థితి ప్రకాశం అయినప్పుడు మనం జీవితంలో ఒక చక్కటి నిర్ణయాలను తీసుకుంటాం. మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మన అంతరాత్మనే మనకు ఆన్సర్ ఇస్తుంది. ఇది చెయ్యకు, ఇది చెయ్యు అని లోపల నుంచి మనది మనకుగా అనిపిస్తుంది. ఒక దివ్యత్వంలో ఉంటాం అన్నమాట. ఆధ్యాత్మిక సాధనా మార్గంలో రెండవ మరియు మూడవ చక్రాల మధ్య ఉండే శూన్య స్థితి చాలా సున్నితంగా ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక స్థితి వైపు ఎప్పుడైతే మనం స్టార్ట్ అవుతామో, అంటే ఇక్కడ స్వాధిష్టానం నుంచి మణిపూరకంలోకి వెళ్తామో, వాటి మధ్యలో గ్యాప్ లో ఒక శూన్యత్వపు స్థితి ఉంటుందంట. అంటే మనిషి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాడు మార్చుకోవడానికి. మణిపూరకంలో నుంచే మనిషి యొక్క స్వభావం మార్చుకొని ముందరికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతాడనమాట. అంటే ఆల్రెడీ మనం మూలాధారంలో 500 జన్మలను తీసుకొని ఉంటాం, స్వాధిష్టానంలో 500 జన్మలను తీసుకొని ఉంటాం, ఇంతో అంతో జ్ఞానాన్ని పొంది ఉంటాం కాబట్టి మళ్ళీ మనం మరణించి జన్మను తీసుకునేటప్పుడు ఓకే, నేను ఇవన్నీ చేశాను, ఇవన్నీ అనుభవాలను పొందాను, ఇంకొద్దు, నాకు ఈ లైఫ్ వద్దు, నేను తొందరగా మోక్ష మార్గం వైపుకు వెళ్ళాలి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనము ఆధ్యాత్మికం వైపుకు నేను వెళ్తాను, నన్ను నేను మార్చుకుంటాను అన్న స్థితికి వచ్చినప్పుడు, అంటే మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు స్వాధిష్టానంలో నుంచి మణిపూరంలోనికి వెళ్తాం. అంటే మార్పు అనేది అక్కడనే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ పొందగలిగేది మాస్టరీ. మనకి ఇక్కడ వశం అవుతున్నది దాంతో పాటే మన మాస్టరీని పరీక్షించుకునే అనేక మాయలు కూడా ఇక్కడే అడుగు పెడతాయి. మనల్ని పరీక్షలకు గురి చేస్తాయి. అంటే ఇక్కడ మనం మారాలి అని డిసైడ్ అయిపోయాం. మారాలి కాబట్టి మళ్ళీ మణిపూరకంలో జన్మం తీసుకుంటున్నాం. మార్పు అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే మనం మోక్ష మార్గం వైపు వెళ్ళటానికి ఇదొక ఫస్ట్ మెట్ అనమాట. ఇక్కడ మారాలి అనుకున్నప్పుడు మరి ఎలా మారుతాం, మనం ఎంతవరకు మారినాం అనేది మరి భగవంతుడు ఎలా పరీక్షిస్తాడు అంటే ఇక్కడ పరీక్షలు జరుగుతాయి. నీకు ఒక సిచ్యువేషన్ ని పెడతాడు. ఆ సిచ్యువేషన్ లో నువ్వు పడిపోతున్నావా, కోపం తెచ్చుకుంటున్నావా, ఇంకా కిందికి మూలాధారంలోనికి పడిపోతున్నావా, అంటే నీలోని ఉన్న గుణాలన్నీ బయటికి లేస్తున్నాయా, లేదా నువ్వు స్థిరంగా ఉన్నావా, వాటిని అన్నింటినీ తట్టుకొని ఒక స్పోర్టివ్ గా తీసుకొని ఇంకా ముందు వైపుకు ఆలోచన చేస్తున్నావా, లేదా ఆత్మహత్య వైపుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నావా, ఇవన్నీ పరీక్షలు కూడా ఈ మణిపూరకంలో వస్తాయన్నమాట. ఇక్కడ మాస్టరీ అంటే అదే, అంటే నువ్వు ఎంతవరకు ఎదగగలిగావు, ఎంతవరకు నీ లోపల మార్పు వచ్చింది అనేది ఆ పరమాత్మ పరీక్షించిన తర్వాతనే నువ్వు మళ్ళీ నెక్స్ట్ చక్రంలోనికి వెళ్ళిపోతావు అనమాట. అంటే ఇక్కడ చాలా అనుభవాలను పొందాలి, చాలా అనుభవాలను దాటాలి, చాలా స్థితప్రజ్ఞతతోటి ఉన్నప్పుడే నువ్వు నెక్స్ట్ చక్రంలోనికి వెళ్తావు అనమాట. ఆ పరీక్షల వల్ల అత్యంత జాగరూక రూపకతో ఉన్నప్పుడు మనమే గురువులుగా మారి జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను మనమే చిటికలో పరిష్కరించుకోగలుగుతాము. సహజ యోగా ద్వారా, ధ్యాన సాధన ద్వారా మణిపూరక చక్రం యొక్క కేంద్రాన్ని పటిష్టం చేసుకున్నప్పుడు మనకే తెలియకుండా మనలో ఒక నిక్షిప్తమై శక్తి ఉంటుంది. మనల్ని
మనల్ని తనకు బానిసలా చేసుకొని ఉన్న బద్ధకపు మరియు రాగానుబంధాలను దాటి మనం ముందలికి వెళ్ళిపోతాము. చూడండి, ఈ ఇక్కడ మనము ఒక మాస్టరీని నేర్చుకుంటాం అనమాట. అంటే ఆధ్యాత్మిక స్థితిలోని ఓకే, ఇది వచ్చింది అంటే మనం ఏదో చేసాం కాబట్టి వచ్చింది అని ఇప్పుడు ఒప్పుకుంటున్నాం కదా. ఇంతకు ముందుకు ఆ స్థితిలో లేకుంటిమి. నేనెందుకు చేసినా, నేనేం చేయలేదు. మరి ధ్యానంలోకి వచ్చినాక ఓకే, కర్మ అనేది మనం ఎవరికో ఇచ్చాం కాబట్టే ప్రస్తుతం అనుభవిస్తున్నాము. కాబట్టే మనకు ఇప్పుడు అనుభవిస్తున్నాం అన్న ఒక క్లారిటీ మనకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఓకే, నేను బాధనిచ్చాను, అనుభవిస్తున్నాను. దీనిలో నుంచి బయటపడాలని చెప్పి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన తెచ్చుకొని అది చెప్పుకొని బయటపడుతున్నాం. ఆ విధంగా మనలోని మాస్టరీని పెంచుకొని ఎలాంటి సమస్యల్లో నుంచి అయినా ఒక పరిష్కారం వెతుక్కొని బయటపడుతున్నాం అనమాట. ఇక్కడ సహజంగానే ధ్యానం ద్వారా, యోగా ద్వారా మనలోని ఒక తెలియని శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇక్కడ మనకు మనంగానే ఓకే, ఇది కాదు, నేను ఇంకా ముందరికెళ్ళాలి, నేను ఇంకా శక్తివంతం కావాలి, నేను ఇంకా నన్ను నేను మార్చుకోవాలన్న స్థితిలోకి మనం వెళ్తామన్నమాట. మన జీవిత అనుభవాలే మనకు గురువులుగా మారి మనకు ఎదురయ్యే సమస్యలను చిటికెలో పరిష్కారం చేసుకునే విధంగా మనం తయారవుతాం. అంటే మనకి ఏవైతే కష్టాలు అవన్నీ వచ్చాయో, ఎందుకు వచ్చాయో దాని గురించి ఒక రీసెర్చ్ చేసి మనం ఏమనుకుంటాం, ఓకే, ఇదంతా జరిగింది, ఓకే, నేను చేశాను, కర్మం చేశాను, అన్ని చేశాను, ఇప్పటి నుంచి ఇది చెయ్యను, మంచిగా ఉంటాను అని చెప్పేసి ఒక ధర్మ మార్గంలో ఉంటూ, సత్యంలో ఉంటూ మన సమస్యలను మనం పరిష్కరించుకుంటూ అదే ఒక అనుభవ పాఠంగా మార్చుకొని ఒక గురు స్థాయికి వెళ్ళడానికి ఈ చక్రంలో మనము ఉంటామన్నమాట. నెక్స్ట్ అనాహత చక్రం. హృదయ చక్రం పిలువబడే అనాహత చక్రం అంటే హృదయ చక్రం అని కూడా అంటారనమాట దీన్ని. అనాహత చక్రం ఉత్తేజితం అయినప్పుడు మన స్వస్థితను మనం గుర్తించుకుంటాం. మన ఆలోచనలు, మన చర్యలను మనమే స్వయంగా నియంత్రించుకుంటాం. మనల్ని మనం జాతి వజ్రాల్లా మలుచుకుంటాం. అంతవరకు అహం కేంద్రంగా మనం ఏర్పరచుకున్న తప్పుడు అభిప్రాయాలను ఆత్మ కేంద్రంగా సంక్షిప్తంగా సరిచేసుకుంటాము. ఇక్కడ అనాహత చక్రం అంటే హృదయ చక్రం. హృదయం అంటే ఏంటి? దివ్యత్వము, ప్రేమ, పరమాత్మ అనాహత చక్రంలో ఉండేది. ఈ చక్రం ఉత్తేజితమైనప్పుడు, ధ్యాన సాధన ద్వారా ఉత్తేజితమైనప్పుడు మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటది అంటే, మనం ఏది తీసుకున్నా కూడా ఒక కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకుంటాం అన్నమాట. మనం తప్పు చేసాం, దాన్ని సరిదిద్దుకుంటాం, ఇంకా ముందుకెళ్తాం అనే ఒక స్పోర్టివ్ ఆలోచనలతోటి మనం ఉంటాం. అంటే ఇక్కడ ఆత్మ ఏ విధంగా ఉంటది అంటే కేంద్రంగా సమీక్షించబడి సరిచేసుకుంటుంది. అంటే మనం ఏమేం తప్పులు చేసాం, ఏం చెయ్యొద్దు, ఏం చెయ్యాలి, మనం ఎలా చేస్తే గొప్పగా వెళ్తాము, ఇంకా జ్ఞానాన్ని నేర్చుకుంటాం అని చెప్పేసి ఒక కేంద్రంగా ఉండి మనలోని ఉన్న తప్పులను అన్నింటినీ ఎరుక స్థితితో సరిచేసుకుంటుందన్నమాట. భౌతిక తలంలో ఈ చక్రం గుండా మరి ఊపిరితిత్తుల్లోని అనుసంధానం అయ్యి పనిచేయడం వల్ల ఇందులో శక్తి లోపం ఏర్పడినప్పుడు ఆస్తమాతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అంటే మనం ఓకే, అనాహత చక్రంలో ఉన్నాం, ఆ స్థాయికి వచ్చాం. మరి అనాహత చక్రం పనేంటి? ఎప్పుడూ తప్పులను సరిచేసుకుంటూ ఎరుక స్థితిలో ఉండడం. ఆ స్థితి లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే అంటే ఈ భౌతిక పరమైన విషయాలలో పడి ఇదే శాశ్వతం అనుకొని ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే గుండె మరియు ఊపిరితిత్తులతో ఇది అనుసంధానమై ఉంటుంది కాబట్టి వాటిని శక్తి లోపం ఏర్పడినప్పుడు ఆస్తమా వంటివి, గుండె జబ్బుల వంటివి వస్తాయన్నమాట. ఇక్కడ ఇవి ఉన్నాయి అంటే మనం ఎక్కడ అవేర్నెస్ కోల్పోతున్నాము, ఎక్కడ ఎరుక స్థితితో లేకుండా ఉన్నామో చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ విశుద్ధ చక్రం. సందర్భానుసారంగా వ్యవహరించే నేర్పు మరియు అవగాహనలతో కూడిన బంధరాహిత్య స్థితిని కలిగి ఉండే విశుద్ధ చక్రం ఇతరులతో మనం స్వచ్ఛమైన సంబంధాలను కలిగి ఉండేలా చేస్తుంది. ఈ విశుద్ధ చక్రం అంటే ఏంటి అంటే సందర్భానుసారంగా ప్రవర్తించడము. అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి,
ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. ఎక్కడ జ్ఞానాన్ని అందించాలో అక్కడ జ్ఞానాన్ని అందించాలి. అంతేకాని మళ్ళీ ఇక్కడ ఎవరిపైన ద్వేషము, కోపము నిక్షిప్తం జేసుకోకూడదు. వాడికి ఎక్కడ జ్ఞానం అందించాలో అక్కడ ఆ జ్ఞానం అందించాలి. ఎవరిపైన కోపం బెట్టుకోకూడదు. ఓకే. వాడు తెలియదు, నాకు తెలుసు. వాడట్లే ఉంటాడు. వానికి చెప్పే జ్ఞానం చెప్దాము. మారితే వాడిష్టం. మారకుంటే వాడిష్టం. అంతే. అది ఆ విధంగా ఉండాలి. వదిలేసేయాలి. లోపల ఎలాంటి ఈ ద్వేష, రాగాలను మనం పెట్టుకోకూడదు. చెప్పేది జెప్పాలి, వదిలేసేయాలి. అప్పుడే ఈ విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుందన్నమాట. అంటే ఏ సందర్భంలో ఎలా ఉండాలో నేర్పించేదే విశుద్ధ చక్రం. అంటే ఏ సందర్భంలో సమయానికి తగ్గట్టుగా మాట్లాడాలో దాని గురించి చెప్పేదే విశుద్ధ చక్రం అన్నమాట. జాగృత జాగృత కుండలిని స్థితిలోని ఈ చక్రం మనలోనికి పశ్చాత్తాప ధోరణలను మరియు ఆధిపత్య ధోరణలను సరిచేస్తుంది. మనం ఇతరుల అధికారాన్ని బందీలుగా కాకుండా చేస్తుంది. కుండలిని శక్తితో పరిపుష్టం అయిన విశుద్ధ చక్రం ఈ అనంత ప్రకృతితో మనం కూడా ఒక భాగమే అన్న అనుభూతిని మనకు కలిగజేస్తుంది. ఇక్కడ ఈ చక్రం యాక్టివేట్ అయినప్పుడు మన బాడీలోని ఒక పశ్చాత్తాప భావన వస్తుందన్నమాట. ఓకే. నేను తప్పు చేశాను. పశ్చాత్తాపం చెందుతున్నాను అన్న ఒక అంగీకార స్థితి ఇస్తుందన్నమాట. అన్నింటికి నేను చేశానబ్బా! తప్పు చేశాను. జరిగిందేదో జరిగిపోయింది. నేను దాని పట్ల ఆ పశ్చాత్తాప భావనను చెందుతున్నాను. ఇంకా నేను దీన్ని చేయకుండా, రిపీట్ చేయకుండా ఇంకా మారాలి, ఇంకా జ్ఞానాన్ని నేర్చుకోవాలన్న ఒక స్థితిలో మనం ఉంటాం. ఇప్పుడు మనం అందరం చేస్తున్నది ఎక్కడ చూడండి. అంటే మనము మూడో చక్రంలో నుంచి దశల వారీగా ఉన్నాం. ఆ విధంగా ఇంకా ప్రయాణిస్తున్నాం. ఈ జ్ఞానాన్ని, సజ్జన సాంగత్యాన్ని, ధ్యానాన్ని చేయడం వల్ల మనకి ఎంత యూజ్ అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. ఇక్కడ మనం ఏ స్థితిలో అంటే మన పశ్చాత్తాప ధోరణ అంటే ఓకే. చేశాము, ఒప్పుకున్నాము, తప్పు తెలుసుకున్నాము. అజ్ఞానంలో ఉండి అలా చేశాము. ఇప్పుడు జ్ఞానంతో మార్చుకుంటాము అన్న ధోరణిలో ఉంటామన్నమాట. ఇక్కడ మనము ఎవ్వరికీ కూడా బందీలు కాకుండా ఉంటాము. అంటే బంధరాహిత్యంతో జీవించాలి అని అంటూ ఉంటాం గదా! ఇక్కడ ఎవ్వరికీ గూడా మనం బానిసలం కాము. ఒక దివ్యత్వపు స్థితిలో ఉంటామనమాట. కుండలిని శక్తిలోని పరిపుష్టం అయిన విశుద్ధ చక్రం ఈ అనంత ప్రకృతితో మనం కూడా ఒక భాగమే అన్న అనుభూతిని మనకు కలుగుతుంది. అంటే మనం కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమే అన్న స్థితిని అంటే ఇంకా అంతర్గతంగా మనకంటూ ఒక జ్ఞానం అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆజ్ఞా చక్రం. అవధులు లేని క్షమాగుణం మరియు సహ అనుభూతికి కేంద్రంగా ఉండే ఆజ్ఞా చక్రం ఉత్తేజితంగా ఉన్నప్పుడు మనల్లో ఉండే కోపం, ద్వేషం మరియు పగ, ప్రతీకార స్వభావాలన్నీ వినయం, దాతృత్వం వంటి సుగుణాలతో సరిచేయబడుతుంది. ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయ్యింది అంటే ఇక్కడ విశుద్ధ దాటి ఆజ్ఞా చక్రంలోనికి వచ్చాము అంటే మన లోపల క్షమాగుణం వస్తుంది. ఇంకేమొస్తుంది అంటే ఆ క్షమాగుణంతో ఇతరులను క్షమించడం స్టార్ట్ చేస్తాం. ఇంకా మన మనస్సులో ఎలాంటి కోపము, ద్వేషము, ఈర్ష, పగ, ప్రతీకారాలు ఇవన్నీ కూడా ఏవి ఉండవు. ఒక వినయంగా, దృఢత్వంతో ఉంటాం. అన్ని సుగుణాలతో ఉంటామనమాట. అంటే ప్రేమ తత్వంతో ఉంటాం. ఎవ్వరిపైన కోపగించుకోము. ఎలాంటిది మనసులో నింపుకోము. అంటే కంప్లీట్‌గా నిష్కామంగా తయారవుతూ ఉంటామనమాట. అంటే ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాం. లోపల ఆత్మ లోపలికి జ్ఞానాన్నే ఎక్కిస్తాం తప్పితే ఈ ఈర్ష, ద్వేష, అరిషడ్ వర్గాలను మన ఆత్మలోనికి నిక్షిప్తం చేయమనమాట. ఆజ్ఞ అంటేనే జ్ఞానము. ఈ జ్ఞానవంతమైన చక్రంలోని మనము జ్ఞానాన్ని నేర్చుకుంటాం. వీటన్నింటిని ఫిల్టర్ చేసుకుంటూ ఉంటామనమాట. కుండలిని యోగంలోని చిట్ట చివరి దశ అయిన సహస్రారం వైపుకు చేరుకునే మార్గము చివరి మజిలీగా చెప్పబడ్డ ఆజ్ఞా చక్రం యొక్క ఉద్దింప ద్వారా ఇతరులను పొరపాటుగా అంచనా వేయడము, జాత్యహంకారం వంటి అహంకారపూరితమైన ప్రవర్తనలన్నీ మనలోని తొలగిపోతాయి. ఈ కుండలిని చక్రంలోని ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది సహస్రార స్థితికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం అంతా కూడా ప్రేమతత్వంతో తయారైపోతాం. ఒక దివ్యత్వంతో తయారైపోతాం. ఇప్పుడు చూడండి సాయిబాబా ముందలొచ్చి చాలా మంది చిందులేసిన వాళ్ళు ఉన్నారు.
కానీ ఆయన ఎంత దివ్యత్వంతోటున్నాడు. పక్కలాడు అరుస్తున్నాడని చెప్పి ఆయన కోపగించుకున్నాడా? నవ్వాడు. చిరునవ్వు నవ్వుతూ ఎళ్ళిపోతూ ఉండేవాడనమాట. అంత దివ్యత్వపు స్థితి ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్నప్పుడు వస్తుందనమాట. ఇక్కడ ఈ ఆజ్ఞా చక్రంలో ప్రతిదీ ఎరుక స్థితితోటుంటాం. మనని మనం మార్చుకుంటూ బాహ్యంలో ఏది నేర్చుకోవాలో అది ఉంటాం. ప్రతి మాటలో, ప్రతి వాక్యంలో, ప్రతి విషయంలో ఏది చేసినా గూడా ఒక ఎరక స్థితిలో, ప్రేమతత్వంతో, దివ్యత్వంలో ఉంటామనమాట. ధ్యానంతో పాటు ఆకాశం, భూమి మరియు ప్రకృతి పరిశీలనలను అన్ ఆహ్, అన్నవి ఆజ్ఞాచక్రాన్ని శక్తివంతంగా చేసి దానిని పరిశుద్ధం చేస్తాయి. అంటే ఈ ధ్యాన సాధన వల్ల ఆజ్ఞాచక్రము యాక్టివేట్ అయినప్పుడు భూమి మరియు ప్రకృతి కూడా పరీక్షిస్తుందంట. చూడండి అంటే మనం ఒక్కొక్క స్థాయికి, ఒక్కొక్క చక్రంలోనికి వెళుతున్నప్పుడు మన చాలా పరీక్షలను పెడుతుంది. పెట్టిన తర్వాతనే ఈ ప్రకృతి చాలా పరీక్షలను పెడుతుంది. పెట్టిన తర్వాత మనం ఓకే. స్థితప్రజ్ఞతతో ఉన్నాము. దాన్ని బేర్ చేసాము. దాన్ని దాటగలిగాము. ధైర్యంతో ఒక శక్తితో దాన్ని దాటాము అంటే అక్కడ మనం ఇంకో చక్రానికి వెళ్తాం. అంటే మనం ఎదుగుతున్న కొద్దీ మన పరీక్షలనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ధ్యానంలోకొచ్చాం చాలా మంది అంటారు. ధ్యానం చేస్తున్నా అయినా నాకేం రిజల్ట్ ఉంది? నాకేం రిజల్ట్ లేదు. ఇంకా కష్టాలున్నాయి, అన్నీ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మన బాడీ శక్తివంతం అవుతుంది. జ్ఞానం వస్తుంది. కానీ ఆ జ్ఞానంతోటి మనకెలాంటి బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఆపద్ధర్మం వచ్చినా ఏ విధంగా అయితే తెలివితోటి బయటపడాలో ఆ విధంగా బయటపడ్డామనుకోండి, ఉన్నత స్థాయికి ఎళ్ళిపోతామనమాట. ఇప్పుడు చూడండి దీనికొక ఎగ్జాంపుల్ జెప్తాను. చిన్నగా చదువులు చదువుకుంటుంటాం. అందుట్లో క్లెవర్స్ ఉంటారు, డల్లర్స్ ఉంటారు. క్లెవర్స్ ఎందుకుంటాడంటే, వాడు బాగా బుర్రని వాడతాడు. కాబట్టి వాడు క్లెవర్ అవుతాడు. అంటే వాడు ఈ క్వెషన్ వచ్చింది అంటే టక్కున ఆన్సర్ చెప్పేస్తాడు. అంటే వాడి లోపల ఎలా ఉంది? జ్ఞాపకశక్తి అనేది ఎలా ఉంది? అదే తక్కువ చదవని డల్లర్ ఉంటాడు. వాడు ఆలోచిస్తాడు, దీర్ఘం తీస్తాడు. వానికి అర్థం గాదు. ఇక్కడ మనం గూడా అంతే. అంటే ఒక సమస్యొచ్చింది అంటే చిటికలో సాల్వ్ చేసుకున్నంత కేపబిలిటీ మనకుందా లేదా అని ప్రకృతి, పరమాత్మ పరీక్షించిన తర్వాతనే నెక్స్ట్ చక్రంలోనికి మనల్ని పంపిస్తాడన్నమాట. నెక్స్ట్ సహస్రార చక్రం. మూలాధారం నుండి మొదలుకొని ఆజ్ఞా చక్రం వరకు అన్ని చక్రాలను అనుసంధానం చేసి సహస్రారం ఆయా చక్రాల యొక్క దివ్య లక్షణాలన్నింటినీ తనలో కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రం. వీటిలోని ఉన్న లక్షణాలన్నింటిని కంప్లీట్‌గా క్లియర్ చేసుకొని ప్రతి చక్రంలోని దివ్యత్వం వెలిగినప్పుడు శాస్త్రార స్థితికి వెళ్తాము అనేది ఇక్కడ చెప్తున్నాడన్నమాట. మానవ పరిణామ క్రమంలో చివరి మజిలీ అయిన ఈ చక్రం ఉద్దీపన ద్వారా కేంద్ర నాడీ మండలం అంతా కూడా సమతుల్య స్థితికి వస్తుంది. ఇవన్నీ దాటి ఒక్కొక్క చక్రంలో దివ్య లక్షణాలను నేర్చుకొని ఒక దివ్యత్వంలో ఉన్నప్పుడు మనకొక సమతుల్య స్థితి ఏర్పడుతుందన్నమాట. అందుకే సహస్రార చక్రంలో సదా స్థితంగా ఉండే సహజ యోగి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది మానసిక పరిధి వాటి ఆత్మలోకాలలో విహరిస్తూ సదా ఆనంద స్థితిలో ఉంటాడు. సహస్రార స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అంటే జ్ఞానవంతమైన వ్యక్తిగా ఉంటాడు. ఆత్మ సాక్షాత్కారం అనేది కూడా ఈ సహస్రార స్థితికి వెళ్ళినప్పుడే వస్తుంది. అంటే ప్రతి చక్రంలో దివ్యత్వం ఉంది ఇప్పుడు. మూలాధారంలో ఉంది, స్వాధిష్టానంలో ఉంది, మణిపూరకంలో ఉంది, అనాహతలో ఉంది, విశుద్ధలో ఉంది, ఆజ్ఞలో ఉంది. అంటే మన లోపల అన్నీ కూడా దివ్యత్వమైన కణాలు, పరమాత్మతత్వమైన కణాలు. మనం ఏది ఆలోచించినా ఒక పరమాత్మగా ఆలోచిస్తాం. ఏది చేసినా ఒక దివ్యత్వంతోటి చేస్తాం. అంటే ఒక పరమాత్మ స్థాయికి వెళ్తాం. కాబట్టే సహస్రార స్థితికెళ్తామనమాట. ఊరికేనే సహస్రార స్థితికి ఎవ్వరు ఎళ్ళరు. అక్కడే ఆత్మ సాక్షాత్కారం అనేది మనకు లభిస్తుందనమాట. సో, మనం ఇక్కడ మన గుణాలను ఎందుకు మార్చుకోవాలి? మన జీవితాన్ని ఎందుకు మార్చుకోవాలి? మనల్ని మనం ఎందుకు మార్చుకోవాలి అంటే, మనం గూడా పరమాత్మగా మారడానికే మార్చుకోవాలి. ఎందుకంటే మనము పరమాత్మలో నుంచి వచ్చిన ఆత్మలమే. కానీ ఇక్కడ ఇవన్నింటిని అంటించుకొని
ఇదే కరెక్ట్, ఇదే అసలైంది అని చెప్పేసి వీటిలోనే ఉంటున్నాము. సో ఈ ధ్యాన సాధన ద్వారా వీటినన్నింటిని మార్చుకోవడం ద్వారా మనము పరమాత్మ స్థాయికి ఎదుగుతాము అనేదే ఇక్కడ చక్రాలను మార్చుకోవడం, జాగృతి కావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ధ్యానం ఎందుకు చేయాలి, జ్ఞానం ఎందుకు నేర్చుకోవాలి, సద్జన సాంగత్యం ఎందుకు చేసుకోవాలని పత్రిజీ మనకు బల్ల గుద్ది ఎందుకు చెప్పాడు అంటే, మనం కూడా మోక్ష మార్గం వైపు వెళ్ళి పరమాత్మ స్థాయికి చేరుకోవడం కోసమే. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంతసేపు చక్కగా మీరందరూ కూడా క్లాస్ విన్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.